హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పంట సాగు చేసేవారికే రైతు భరోసా. రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. త్వరలోనే రైతు సంఘాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. త్వరలోనే రైతు సంఘాల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో శుక్రవారం జరిగిన జెడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవెత్తారు సందేహాలు మంత్రి నివృత్తి చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించిన అందులో పంట సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వడంతో ఈ పథకం దుర్వినియోగమైందని భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే ఈసారి సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం యోచిస్తుందని రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పంట బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తాం. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుంది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఇది అందేలా నిబంధనలు సరళీకరణం చేస్తాం. 2 లక్షల చొప్పున పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుకున్నారు. విడతల వారీగా మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావనతో రైతుల్లో ఉంది. ఈ అంశంపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తాం. వీటన్నిటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుంది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల పంట రుణమాఫీ అమలు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో పత్తి విత్తనాలు కొరత లేదు. కంపెనీలపై ఒత్తిడి పెంచి తగినన్ని విత్తనాలు జిల్లాలకు పంపించాం. అందరూ ఒకే రకం విత్తనం కావాలనడం వల్ల సమస్య ఏర్పడుతుంది. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే విధంగా దిగుబడి వస్తాయి. నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.